నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ పొలిటికల్ మ్యాప్ లో ఖమ్మం రాజకీయం ఎప్పుడు ఒక సెన్సేషనే. రాష్ట్రం అంతా ఒక లెక్క, ఖమ్మం మరో లెక్క అన్నట్లుగా సాగే ఇక్కడి పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. గులాబీ పార్టీలో జరుగుతున్న సంస్థాగత ప్రక్షాళన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత జిల్లాలో కారు పార్టీని గట్టెక్కించే బాస్ కోసం అధిష్టానం వెతుకుతుండగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కసారిగా గేర్ మార్చారు. నిన్నటి వరకు పార్టీ ఆఫీస్ కు దూరంగా ఉన్న పువ్వాడ వర్గం ఇప్పుడు అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వడమే కాదు, ఏకంగా బకాయిలు క్లియర్ చేసి జిల్లా పార్టీని తమ ఆధీనంలోకి తీసుకునేలా వ్యూహాలు రచిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొగ్గు పువ్వాడ వైపే ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఖమ్మం కారు స్టీరింగ్ పువ్వాడ చేతికి చిక్కుతుందా, లేక సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గుతుందా? ఖమ్మం బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ అవ్వడానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నష్టం నుంచి పార్టీని గట్టెక్కించే గట్టి లీడర్ కోసం కారు పార్టీ అధిష్టానం వెతుకుతోంది. కమ్యూనిస్టు దిగ్గజం పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడిగా సొంత క్యాడర్, ఆర్థిక బలం, మమత వైద్య కళాశాల సంస్థలు పువ్వాడకు అదనపు బలం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏ మేర మీరు పూర్తి చేశారు దాన్ని? రేపు మళ్ళీ వరదలు వస్తే, వానాకాలం వరదలు వస్తే ప్రతి సంవత్సరం ఖమ్మం ప్రజలు పడుతున్న బాధల్ని ఇంకా చూడాల్సిందేనా? ఇప్పుడు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరేం 100 సంవత్సరాల కోసం రాలేదు. 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఇచ్చిన ప్రాజెక్టులు, మేము శాంక్షన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులని ఖమ్మం జిల్లాలో ముందుకు తీసుకుపోలేని అసమర్థ నాయకత్వం మీది. దాని గురించి ప్రశ్నిస్తున్నాం. మేము ప్రజలు మీకు ఓట్లు వేశారు కాబట్టి, మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మేము డెఫినెట్గా వాటిని అడుగుతాం. ఖమ్మం జిల్లాలో కమ్మారెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. పువ్వాడకు పగ్గాలిస్తే బీసీ నేత అయిన తాతా మధుసూదన్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎలా స్పందిస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులతో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఇప్పటికే సతికల పడిన బీఆర్ఎస్ మళ్లీ వేగం పుంజుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా ఖమ్మం జిల్లా ప్రజలకు పువ్వాడ అందుబాటులో లేరని మరో వర్గం వాదిస్తుంది. కానీ 3 మంత్రులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న ఒత్తిళ్లను తట్టుకొని పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటున్నామంటున్నారు. కానీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం 3 మంత్రులను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం పువ్వాడతోనే సాధ్యమవుతుందనే కోణంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా అధ్యక్షుడి పగ్గాలు పువ్వాడకు నేరుగా ఇవ్వకుండా తన అనుచరులకు ఇప్పించి పార్టీని బలపరచాలని భావిస్తోంది. అంతేకాకుండా కమ్యూనిస్టులు బలంగా ఉండే ఖమ్మంలో పువ్వాడకు సిపిఐ పార్టీ నేతల మద్దతు నిలిచే అవకాశం ఉందని భావిస్తుంది బీఆర్ఎస్. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ గడిచిన 2 నెలలుగా అధికార పార్టీపై పోరాటాల దూకుడు పెంచింది. దీంతో పువ్వాడకు పగ్గాలిస్తే బీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ మ్యాప్ లో ఖమ్మం జిల్లా అజెండాయే వేరు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరినప్పుడు కూడా ఖమ్మం జిల్లా మాత్రం కేసీఆర్ కు సవాల్ విసిరింది. ఇప్పుడు బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఖమ్మం గులాబీ కోటలో మరోసారి అంతర్గత యుద్ధం మొదలైందా? లీడర్ల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందా? అంటే తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు తీరని వేదననే మిగిల్చిందని చెప్పాలి. ప్రతిసారి ఇక్కడ గులాబీ పార్టీ కేవలం 1 సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు వలసలతో బలం పెరిగినట్లు కనిపించిన ఓట్ల రూపంలో మాత్రం ఆ బలం నిలబడలేదు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆ వలసలే పార్టీలో గ్రూపు తగాదాలకు బీజం వేశాయి. పైకి అంతా ఒకే పార్టీ అని చెప్పుకున్నా లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవులను అధిష్టానం రద్దు చేయడంతో కొత్త బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది. గతంలో మంత్రిగా పనిచేసిన జిల్లా రాజకీయాలపై పట్టున్న పువ్వాడ అజయ్ కుమార్ కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పువ్వాడ అజయ్ కుమార్ పేరు తెరపైకి రాగానే జిల్లాలో మరో బలమైన వర్గం అలర్ట్ అయింది. ఇటీవల వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లాల్లోని మెజారిటీ సీనియర్ నేతలు పువ్వాడకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అధిష్టానం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పువ్వాడ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పువ్వాడకున్న ఆర్థిక అంగబలం, క్షేత్రస్థాయి క్యాడర్ ఫాలోయింగ్ పార్టీని బలపరచడానికి అవసరమని అధిష్టానం భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు జిల్లా పార్టీ ఆఫీస్ కు దూరంగా ఉన్న పువ్వాడ వర్గం హఠాత్తుగా అక్కడ మీటింగులు పెట్టడం ప్రారంభించింది. పార్టీ ఆఫీస్ కు సంబంధించిన పెండింగ్ బకాయిలను సైతం పువ్వాడ అజయ్ స్వయంగా క్లియర్ చేయడం జిల్లా పార్టీని ఆయన తన ఆధీనంలోకి తీసుకుంటున్నారనే దానికి సంకేతంగా మారుతుంది. అయితే ఒకవేళ నేరుగా జిల్లా అధ్యక్ష పదవి
పదవిని పువ్వాడ తీసుకోకపోతే తనకు నమ్మకస్తుడైన తన మాట వినే వ్యక్తికి ఆ పగ్గాలు ఇప్పించింది. వెనకుండి తానే నడిపించే వ్యూహాన్ని కూడా పువ్వాడ సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. గత 2.5 ఏళ్లుగా కష్టకాలంలోనూ పార్టీ కార్యక్రమాలను, ఆఫీస్ నిర్వహణను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సమర్థంగా చూసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అజయ్ కుమార్ కు బాధ్యతలు ఇస్తే తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకట వీరయ్యల రాజకీయ భవిష్యత్తుతో పాటు జిల్లా ప్రాధాన్యత ఏంటనే ఆందోళన వారి వర్గంలో వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో ఇన్నేళ్లుగా గ్రూపు తగాదాలు నడుస్తున్నా అధిష్టానం మాత్రం వీటిని పరిష్కరించడానికి ఎలాంటి గట్టి ప్రయత్నం చేయలేదు. ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదుర్చకుండా మౌనంగా ఉండటం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి. నేతల మధ్య ఈ రచ్చ ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడ్డారు. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ నష్టపోతుందని నాయకత్వం ఎవరికైనా ఇచ్చి త్వరగా గొడవలు సర్దుమణిగేలా చూడాలని క్యాడర్ కోరుకుంటుంది. ఏది ఏమైనా ఖమ్మం బీఆర్ఎస్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. పువ్వాడ అజయ్ కుమార్ కే పగ్గాలు దక్కుతాయా, లేక వ్యతిరేక వర్గం ఒత్తిడికి లొంగి అధిష్టానం మనో నిర్ణయం తీసుకుంటుందా? ఈ నాయకత్వ మార్పులు ఖమ్మంలో గులాబీ పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తాయా, లేక మరిన్ని చీలికలకు దారి తీస్తాయా? వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.